ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో ఆఫీసర్, ఏంటి ఆఫీసర్, ఏదో పెళ్లిలో ఉన్నట్టున్నారు? అవును, మీరు కూడా ఏదో పెళ్లిలో ఉన్నట్టున్నారు. అవును ఆఫీసర్, నా తమ్ముడు పెళ్లిలో ఉన్నాను. మీ తమ్ముడికి పెళ్ళా? అవును. ఎక్కడ? ఎందుకు ఆఫీసర్? వచ్చి భోజనాలు తిని వెళ్దామనా? కేదార్, ఇలా రా. ఆవిడ ఫోన్లో సౌండ్ ఇక్కడే వినపడుతుంది, వెళ్ళి వెతుకు. హలో. ఉన్నాను మేడం. పెళ్లి భోజనాల గురించి పెద్దగా ఐడియా లేదు, కానీ క్రిమినల్స్ చెప్తుంటే విన్నాను. జైల్లో భోజనాలు అస్సలు బాగోవంట. పాపం మీ తమ్ముడు అడ్జస్ట్ అవుతాడు కదా. హేయ్, నువ్వు పోలీస్ అయిపోయావు కాబట్టి ఊరుకున్నాను. ఇంకొకసారి ఈ మాట అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. హలో. రామస్వామి అని మీనన్కి సంబంధించిన మెయిన్ క్యాండిడేట్ మాకు దొరికాడు. దొరికితే వెళ్ళి ఇంట్రోగేషన్ చేసుకోండి. నాకెందుకు ఫోన్ చేసి చెప్తున్నారు? మీరు మీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి రామస్వామి పోలీసులకి దొరికాడు అని చెప్పండి. అప్పుడు అతని రియాక్షనే చెప్తుంది. మీ తమ్ముడు తప్పు చేస్తున్నాడని, తప్పుడు మనుషులతో చేతులు కలిపాడని. ఆఫీస్ కాల్, డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను, అయినా కూడా వదలడం లేదు. అదే రామ్ గారు, ఇవాళే పెళ్ళి, ఆఫీస్ కాల్స్ చేయొద్దని చెప్పాను కదా. అమ్మయ్యా, కౌశికి గారు కాదు. చూడండి ఆఫీసర్, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తీసుకొని వచ్చి మాట్లాడండి. అంతేకాని ఇలా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తే హెరాస్మెంట్ కేసు పెట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే ఏమవుతుందో నాకంటే మీకే బాగా తెలుసు. బై ద వే, నేను వెళ్ళి నా తమ్ముడికి ఏమీ చెప్పను. ఎందుకంటే నా తమ్ముడు తప్పు చెయ్యడు అన్న నమ్మకం నాకుంది. ఉంటాను. హలో హలో. కేదార్, యామిని ఇక్కడుంది. తన రూమ్ లో ఉంది. అర్జెంట్గా తనతో మాట్లాడాలి, పద. సరే రాత్రి. పదండి అన్నయ్య. జగదాత్రి సురేష్తో కలిసి ఆ రూమ్లోకి వెళ్ళిందండి. ఏమో కౌశికి, ఇల్లే తాడో పెడో తేల్చుకుందాం పద. వద్దు పిన్ని. ఏందమ్మీ వద్దు? అరే, మనమే ఆ మనిషితో ఎటువంటి సంబంధం అవసరం లేదు అనుకున్నప్పుడు మధ్యలో వీళ్ళ బంధుత్వం ఏందే? ముందెళ్ళి వాళ్ళ పెన్నిని నాన్నని అడుగుదాంపా. పదమ్మే. ఏమైంది జగదాత్రి, ఎందుకు డోర్ క్లోజ్ చేసావు? ఈయనెవరు? సురేష్ గారు. ఓ,
అంటే కౌశికి గారి హస్బెండ్ కదా? చెప్పండి అన్నయ్య, ఎందుకు యామినితో మాట్లాడాలన్నారు? అసలు ఏమైంది? ఆ దినేష్ గురించి. దినేష్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నాడు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? పోలీసుల నుంచి తప్పించుకున్నాడంటే యామినికి ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడంటారా? ఆల్రెడీ చేసేశాడమ్మా. చేసేసాడా? అర్థం కాలేదన్నయ్య. ఒకసారి ఇది చూడు. సోషల్ మీడియాలో వాడి మొహం బ్లర్ చేసి యామిని మొహంతో ఇలాంటి ఫోటోలు పెడుతున్నాడు. అది నేను కాదు. అసలు నేను వాడితో అలాంటి పని చేయలేదు. అది నేను కాదు జగదాత్రి. అది నేను కాదు. అది నేను కాదు. అది నేను కాదు జగదాత్రి. నాకు తెలుసు యామిని నువ్వు కాదని. ఇవన్నీ ఇంట్లో వాళ్ళు చూస్తే గుండె పగిలి చచ్చిపోతారు జగదాత్రి. నా బుద్ధి లేని తనంతో ఇంటికి తీర్చలేని కష్టం తీసుకొచ్చాను. చిన్నగా అమ్మా, ఎవరన్నా వింటే ప్రాబ్లం అవుతుంది. అవ్వాల్సిందంతా అయిపోయింది కదండి. ప్రేమిస్తే ఆ విధవ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు. ఏడోకి యామిని, ఏదో ఒకటి చేద్దాం. ఇంకేం మిగిలింది జగదాత్రి చేయటానికి? పోలీసుల నుంచి తప్పించుకున్నవాడు మనకు దొరుకుతాడా? నేనున్నాను కదా, వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను. అయినా ఇలాంటి వెధవలని ప్రేమించక ముందు ఆలోచించాలి గాని తప్పు చేసి తప్పించుకుంటున్నప్పుడు శిక్ష వేయడానికి కాదు. పదదాత్రి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. కేదార్ వద్దు. ఎందుకొద్దు? ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇలానే అమాయకులైన అమ్మాయిలతో ఆడుకుంటారు. కరెక్టే, కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇది కరెక్ట్ టైం కాదు కేదార్. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే పందిరింటికి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ అంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. కౌశికి గారు వాళ్ళు అసలే పరువు కోసం ప్రాణం ఇస్తారు. ఇదంతా తెలిసాక యువరాజుతో నిషి పెళ్లి జరగనిస్తారా? ఆ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. పరువు కోసం పెళ్లిపీటల మీద పెళ్లి ఆపడానికైనా సిద్ధపడతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.